2025లో చాలా సినిమాలైతే రిలీజ్ అయినాయి. అందులో చాలా సినిమాలు ఫ్లాప్సే ఉన్నాయి. నా లిస్ట్ ప్రకారం టాప్ 10 డిజాస్టర్స్ అయితే ఒకసారి ఈ వీడియోలో చెక్ చేద్దాం. అలాగే ఈ సంవత్సరం చాలా మంది పెద్ద హీరోలైతే ఈ ఇయర్‌ని మిస్ చేసుకున్నారు. ముఖ్యంగా 'చిరంజీవి', 'ప్రభాస్', 'మహేష్ బాబు', 'అల్లు అర్జున్' లాంటి స్టార్స్ అయితే వాళ్ళ సినిమాలైతే ఏమీ రిలీజ్ కాలేదు. అందువల్ల ఈ సంవత్సరం 500,00,00,000, 1000,00,00,000 సినిమాలైతే టాలీవుడ్‌కైతే ఏవి పడలేదు. సో, ముఖ్యంగా డిజాస్టర్స్ గురించి మాట్లాడుకుంటే టాప్ 10లో 'మాస్ జాతర' అయితే ఉంటుంది. ఈ సినిమాకి ముందు 'రవితేజ' గారు ఒక ప్రామిస్ అయితే చేశాడు. సో, మీరందరూ నా రొట్ట సినిమాలు చూసి చాలా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. సో, ఇక్కడి నుంచి అలాంటి రొట్ట సినిమాలైతే చేయను. ఇది కొంచెం డిఫరెంట్ సినిమా. సో, ఇది అందరూ చూడండి అని చెప్పాడు. కానీ మళ్ళీ అదే రొట్ట సినిమానైతే రిలీజ్ చేశాడు. అదే 'మాస్ జాతర'. ఈ సినిమాలో మ్యూజిక్ బావుంటుంది. అలాగే విలన్స్ గ్యాంగ్ చేసే మర్డర్స్ కూడా బావుంటాయి. వుడ్‌ని పట్టుకొని చేస్తారు. సో, అవి తప్ప ఈ సినిమా మొత్తం గూడా మన క్రింజ్ సినిమాలాగా అనిపిస్తుందనమాట. ఒక 'ధమాకా', ఒక 'విక్రమార్కుడు', ఒక 'క్రాక్' ఈ 3 సినిమాలు కలిపి మిక్సీ బట్టి ఈ సినిమానైతే డిజైన్ చేశారనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా 'నవీన్ చంద్రన్' కూడా తీసుకున్నారు విలన్‌గా. కానీ ఆయనకి ఎక్కడ స్కోప్ అయితే లేదు. అసలు ఆయన క్యారెక్టర్ అంతా బలహీనంగా ఉంటుంది. లిస్ట్ ప్రకారం ఈ సినిమా టాప్ 10లో ఉంటుంది డిజాస్టర్స్‌లో. టాప్ 9లో చూసుకుంటే 'అఖండ 2' సినిమా ఉంటుంది. సో, ఈ సినిమా చూసి నేనేదో హిస్టరీ క్లాస్‌కెళ్ళినట్టు అనిపిస్తుందనమాట. అంత బాగా క్లాస్ పీకారు సినిమాలో. బాలకృష్ణ గారి కూతురికి ఈ సినిమాలో ఐక్యూ పవర్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఐన్‌స్టీన్ కంటే ఎక్కువ. క్లైమాక్స్ అయితే అసలు లాజిక్సే ఉండవు. చైనాలోకి దూరి మరి మిలిటరీని చంపేస్తారనమాట. సినిమా నా లిస్ట్ ప్రకారం టాప్ 9లో ఉంది డిజాస్టర్స్. అలాగే టాప్ 8కొచ్చేసరికి 'రాబిన్ హుడ్' సినిమా ఉంటుంది. సో, ఇది నితిన్ గారు యాక్ట్ చేసిన సినిమా. ఈ సంవత్సరం 2 డిజాస్టర్స్ అయితే ఇచ్చాడు నితిన్. అందులో ఒకటి 'రాబిన్ హుడ్.' ఈ సినిమా అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది కూడా అర్థం కాదనమాట. సో, ఈ సినిమా కూడా డిజాస్టర్. ఇక టాప్ 7 వచ్చేసరికి 'తమ్ముడు' సినిమా. సో, పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్ కాపీ కొట్టి మరి ఈ సినిమా తీశాడు. దిల్ రాజు నితిన్ తోటి 'ఎల్లమ్మ పొలేరమ్మ' తీస్తానని చెప్పి ముందుగా శాంపిల్ కోసం అని 'తమ్ముడు' సినిమా అయితే తీశాడు. ఈ సినిమా కూడా అటర్ ఫ్లాప్ అనమాట. అసలు ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్‌కి, వచ్చిన బడ్జెట్‌కి అసలు సంబంధం ఉండదనమాట. మినిమమ్ కాస్టింగ్ మందం కూడా ఈ సినిమాకైతే రాలేదు. ఇక టాప్ 6కొచ్చేసరికి 'అనుష్క' గారు యాక్ట్ చేసిన సినిమా 'ఘాటి' అనమాట. ఈ సినిమాలో కంటెంట్ బానే ఉంటుంది. విజువల్స్ బావుంటాయి. లొకేషన్స్ కూడా కొత్త కొత్త లొకేషన్స్ ఉంటాయి. కానీ సినిమాలో ఉన్న ఒక పాయింట్‌ని తీసుకొని 3 గంటల సేపు సాగదీశారనిపిస్తుందనమాట. సినిమాలో ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా 'అనుష్క' చేసే ఫైట్స్ అయితే అసలు అన్‌బిలీవబుల్‌గా ఉంటాయి. సినిమా టాప్ 6లో ఉంది డిజాస్టర్స్‌లో. టాప్ 5 వచ్చేసరికి 'వార్ 2' అనమాట. సో, ఈ సినిమా 'హృతిక్ రోషన్' అండ్ 'ఎన్టీఆర్' ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా. మల్టీ స్టారర్ సినిమా. యాక్చువల్‌గా ఇది ఒక హిందీ సినిమా. దీన్ని మనం తెలుగులో కూడా డబ్ చేశారనమాట. సో, 'ఎన్టీఆర్' గారిని ఈ సినిమాలో విలన్‌గా చూపించారు. విలన్‌గా కూడా కాదు, టెర్రరిస్ట్‌గా చూపించారనమాట. ఈ సినిమా రిలీజ్‌కి ముందు చాలా మంది ఈ సినిమా ఫ్లాప్ అయిద్దని ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, అనుకున్నట్టు ఈ సినిమా ఫ్లాప్ కాదు, డిజాస్టర్ అయిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో 'ఎన్టీఆర్‌ని' చూపించిన విధానం ఎవరికీ నచ్చలేదనమాట. కొన్ని షాట్స్ అయితే అసలు 'ఎన్టీఆర్' గారు చేశారా? 'ఎన్టీఆర్' గారు డూప్ చేశారా? అన్నట్టు ఉంటుంది. కొన్ని షాట్స్‌లో అయితే 'ఎన్టీఆర్' గారు డూప్‌తో చేయించి అక్కడ 'ఎన్టీఆర్' తలని తీసుకొచ్చి అతికిచ్చారనమాట. లిటరల్లీ ఆ సీన్‌లు అయితే మనం చూడలేకపోతాం అనమాట. సో, ఈ సినిమా వచ్చేసరికి టాప్ 5లో ఉంది డిజాస్టర్స్‌లో. ఇక టాప్ 4 వచ్చేసరికి 'హరిహర వీరమల్లు'. ఈ సినిమాకి కూడా భారీగానే ఖర్చు పెట్టారు. దాదాపుగా 250,00,00,000 ఖర్చు పెట్టి 3 సంవత్సరాల పాటు ఈ సినిమానైతే తీశారు. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బానే ఉంటుంది. సో, ఆ ఫస్ట్ హాఫ్ వరకు క్రిష్ డైరెక్షన్ చేసినట్లుగా అనిపిస్తుందనమాట. సినిమా ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం పర్లేదనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్‌లో సనాతన ధర్మం అంటూ పాయింట్ తీసుకొస్తాడు. అక్కడితోనే మనకు తలనొప్పి స్టార్ట్ అయిద్దనమాట. తోడు ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఉంటుంది. మహా ఘోరంగా ఉంటుందనమాట. ఇక సనాతన ధర్మం గురించి తీసుకున్న పాయింట్స్ ఏవి ఎలివేట్ అయితే అవ్వలేదనమాట. సెకండ్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేసిన ఒక ఫైట్ మాత్రం బావుంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ ఒక 15 మినిట్స్ వరకు ఉంటుందనమాట క్లైమాక్స్‌లో. దాని వరకు మాత్రమే సినిమా బావుంటుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం దొబ్బిందనమాట. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వల్లనే ఈ సినిమా చాలా వరకైతే లాస్‌ని చూసిందనమాట. టాప్ 3 వచ్చేసరికి 'గేమ్ చేంజర్'. శంకర్ గారు ఇన్ని సినిమాలు తీసినప్పటికీ కూడా ఎక్కడ కూడా తెలుగు హీరోని పెట్టుకొనైతే ఎప్పుడు సినిమా తీయలేదు. అలాంటిది 'రామ్ చరణ్‌తో' సినిమా చేస్తున్ననేసరికి అందరూ అయితే చాలా సంబరపడ్డారు. కాకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యాక తెలిసింది అందరికీ ఈ సినిమాతో పెద్ద రాడ్ దింపాడని. శంకర్ గారు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు కూడా చిరంజీవి గారితో కూడా సినిమా తీయలేదు. అట్లాంటిది 'రామ్ చరణ్‌ని' ఎంపిక చేసుకొని మరి ఈ సినిమా అయితే తీశాడు. దానికి తోడు 'దిల్ రాజు' ఒకటి తోడయ్యాడు. సో, 'దిల్ రాజు' కూడా భారీగా ఖర్చు పెట్టాడు. 450,00,00,000 వరకైతే ఈ సినిమాకి ఖర్చు పెట్టాడు. సో, ఈ కాంబినేషన్‌కి బాగా హైప్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ కూడా బాగా సంబరపడ్డారు. దానికి తగ్గట్టే విజయవాడలో కూడా 'రామ్ చరణ్' గారితో పెద్ద కటౌట్ అయితే పెట్టారనమాట. కానీ శంకర్ గారు అంతకంటే పెద్ద రాడ్ దింపాడు. లిటరల్లీ ఈ సినిమా చూసాక ఫ్యాన్స్ అసలు తలెత్తుకోలేకపోయారు. ఒక సినిమా ఫ్లాప్ అంటే ఆ సినిమాలో ఏదో ఒక సీన్ బాగుంటుంది. ఏదో ఫైట్ సీక్వెన్స్ బాగుంటుంది. ఏదో ఒక సన్నివేశం బాగుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. దాని వరకన్నా సినిమా బాగుందని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశాడనమాట శంకరు. ఈ సినిమా సగం కంప్లీట్ అయిపోయాక లైకా ప్రొడక్షన్స్ నుంచి అయితే వాళ్ళకి కాల్ వచ్చింది. దాంతో మళ్ళా వెళ్లి శంకర్ ఆ 'ఇండియన్ 2' సినిమా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. దీంతో లైకా వాళ్ళకి, ఇటు 'దిల్ రాజు'కి ఇద్దరికీ కూడా మహేస్ అయిందనమాట. ఈయన 'గేమ్ చేంజర్' షూటింగ్‌లో ఉంటే నన్నే డిస్టర్బ్ చేస్తారా అన్నట్లుగా శంకర్ వెళ్లి 'ఇండియన్ 2'ని అటు ఇటు చేసేసి దాన్నయితే ఒక డాక్యుమెంటరీ లాగా క్రియేట్ చేసి సిద్ధార్థ్‌ని హీరోగా పెట్టి కమల్ హాసన్‌ని సైడ్ రోల్ చేసి సినిమానైతే తెరకెక్కించాడు. ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. సినిమా వల్ల లైకా ప్రొడక్షన్స్‌కి ఒక 200,00,00,000 వరకైతే లాస్ వచ్చింది. ఇక 'గేమ్ చేంజర్' వల్ల 'దిల్ రాజు'కి ఒక 150,00,00,000 వరకైతే లాస్ వచ్చింది. 'చేంజర్' సినిమా రిలీజ్ అయ్యాక శంకర్ ఒక మీడియాలో చెప్పాడనమాట. అసలు 'గేమ్ చేంజర్' సినిమా నేను తీసింది కాదు. నేను తీసిన సినిమా 4 గంటల 30 నిమిషాలుంది. కానీ వీళ్ళు రిలీజ్ చేసిన సినిమా 2 గంటల 45 నిమిషాలే. కాబట్టి ఇది నా సినిమా కాదు. అదే నేను చెప్పినట్టు 4 గంటల 30 నిమిషాలు సినిమా రిలీజ్ చేసుంటే హిట్ అయ్యేదు అని అన్నాడు. టాప్ 2 వచ్చేసరికి 'లైలా'. విశ్వక్ సేన్ గారు నటించిన సినిమా ఇది.
సో, ఈ సినిమాలో 'రాజేంద్ర ప్రసాద్' గారు 'మేడమ్' సినిమాలో లేడీ గెటప్ వేసి కొంచెం ఇంప్రెస్ చేశాడు కదా! సో, ఆ టైప్ ఆఫ్ చేయబోయాడు ఈ సినిమా. కాకపోతే అందులో 'రాజేంద్ర ప్రసాద్' వేసిన క్యారెక్టర్ 'మేడమ్' అని పిలుస్తారు. కాకపోతే ఈ సినిమాలో 'విశ్వక్ సేన్' గారు వేసిన క్యారెక్టర్‌నేమో ట్రాన్స్‌జెండర్ అని పిలవాల్సొచ్చింది. సో, అంత దరిద్రంగా ఉందనమాట. గెటప్ అంతే ఉంది. సినిమా కూడా అంతే ఉంది. దానికి తోడు ఈ సినిమాలో హీరోయిన్‌ని ఇడిచిపెట్టి 'విశ్వక్ సేన్' ఎమ్మట పడతా ఉంటారనమాట లేడీ గెటప్ ఏయగానే. అది ఇంకా క్రింజ్ అని చెప్పాలి. ఇక టాప్ 1 వచ్చేసరికి 'జాక్' సినిమా. సిద్దు జొన్నలగడ్డ గారు యాక్ట్ చేసిన సినిమా అనమాట. ఈ సినిమా రిలీజ్ అయ్యాక 'ఏషియన్ సునీల్' గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఆయన చెప్పింది ఒకే ఒక్క మాట అనమాట. "ఈ సినిమా తర్వాత ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా మేము తట్టుకోగలుగుతాం. ఎందుకంటే ఇంతకంటే డిజాస్టర్ సినిమా ఇక మేము జీవితంలో తీయలేం కాబట్టి మాకిది ఒక గుణపాఠం." ప్రొడ్యూసరే అంత పెద్ద మాట అన్నాడంటే ఇక ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టరో ఇక మీరే అర్థం చేసుకోవాలి. సో, ఇవి అనమాట నాకు 2025లో అనిపించిన టాప్ 10 డిజాస్టర్స్. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే వేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.